కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను శంకర్ ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకమైన పాత్రలో నటించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి దిశానిర్దేశాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తను చివర్లో చనిపోతాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన ఎందుకు చనిపోతాడు అంటే ఆయన చేసే ఒక పని ద్వారా ఆయనకు తెలియకుండానే ఆయన బ్యాకిండ్ లో చాలా దారుణమైన పరిస్థితులు అయితే జరుగుతాయట. ఇక దాన్ని చూడలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో దానికి సంబంధించిన షార్ట్స్ ఏవి రివీల్ చేయనప్పటికీ సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ చనిపోతారట. ఇక దాంతో సేనాపతి అసలు ఈ సినిమాకి ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నారు అనేదే ఇక్కడ కీలకంగా మారనుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి సేనాపతి మరోసారి తన మర్మకళతో ప్రేక్షకులను మ్యాజిక్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మరో 2 రోజుల్లో కల్కి సినిమాతో మనందరినీ ఆకట్టుకోబోతున్న కమల్ హాసన్ వచ్చే నెల 12వ తేదీన భారతీయుడు 2తో మరోసారి మనల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక విక్రమ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అయితే సాధించాడో మరోసారి ఈ 2 సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు.